దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పిల్లలైన మీ అందరికీ మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులరా, కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడైన తండ్రి, దయగలిగిన దేవా, నీ ఘనమైన నామానికి కృతజ్ఞతగా స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. నీ దాసునైన నేను నీ పక్షాన నీ మాటలు అందించడానికి సిద్ధపడుతుండగా నన్ను మరుగుపరిచి మాట్లాడండి. ఎవరైతే నైనా ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారో వారందరూ కూడా నేను ఆలోచించుకుని మీరు ఎవరిలాగా ఉండకూడదు అంటున్నారో ఆ విషయాలు గమనించుకుని అలాంటి లక్షణాలు వారిలో లేకుండా ఉండడానికి తగిన సిద్ధపాటు కలిగి ఉండేలాగున సహాయమని చేయండి. మీరే నీ యొక్క ఆత్మశక్తి ద్వారా నీ మాటలు వినిపించి వినివారందరినీ కూడా నీ యందు బలపరచమని రక్షకుడు ప్రభువైన యేసు దయగలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథము నుండి ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఈరోజు దేవుడు ఎవరిలాగా ఉండకూడదు అని చెప్పి మనకు ఆజ్ఞాపిస్తున్నాడో చూద్దాం. దేవుడు తన ఆజ్ఞలలో 2 పద్ధతులను చూపించాడు. ఒకటి, ఇలాగ మీరు ఉండండి అని. రెండవది, ఇలాగ మీరు ఉండకండి అని దేవుడు మనకు తెలియపరిచారు. కాబట్టి మనం ఎలాగ ఉండాలో తెలుసుకొని అలాగ ఉండడానికి మనం సిద్ధపడాలి. రెండవది, ఎలాగ ఉండకూడదో తెలుసుకొని అలాగా ఉండకుండా ఉండడానికి మనం సిద్ధపడాలి. ఈ సమయంలో వాక్యాన్ని చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచన భాగము. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకోండి. ప్రియులారా, ఎవరులాగా ఉండకూడదు అన్నట్టుగా చెప్తున్నాడు. ఒకవేళ అలాంటి వారు ఉంటారేమో జాగ్రత్తగా చూసుకోమని ఎవరి గురించి చెప్తున్నాడు దేవుడు అని మనం ఇక్కడ గమనిస్తే ఏషావు అని అన్నాడండి. ఏషావు. ఇప్పుడు మనం ఏషావు అనబడిన ఇతడు ఎవరు, అతడు ఏం చేస్తే దేవుడు అతనిలాగా ఉండొద్దు అని మనతో చెప్తున్నాడు. ఇది మనకు అవసరం. ఏషావు ఎవరు అని మనం ప్రశ్నించుకుంటే మనకు ఆదికాండములో ఈ ఏషావు ఎవరో మనకు తెలియచేయబడుతుందండి. ఈ ఏషావుని గురించి దేవుడు మనకు రాయించినప్పుడు ప్రియులారా, అతడు ఇస్సాకు యొక్క పెద్ద కుమారుడు అని మనకు ఆదికాండము 25వ అధ్యాయంలో కనబడుతూ ఉంటుంది. ప్రియులారా, ఇస్సాకు రిబ్కాల యొక్క పిల్లలలో పెద్ద కుమారుడు ఏషావు, రెండవ కుమారుడు యాకోబు. ఇవి వచ్చిన మనము 25వ అధ్యాయము ఆదికాండము 26వ వచనంలో. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏషావు మడిమను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను అని అన్నాడు. అంటే పెద్దవాడు 25వ వచనంలో ఏషావు అని, రెండవ వాడు యాకోబు అని ఇక్కడ కనబడుతుంది వాక్యం మనకి. ఇప్పుడు ఇస్సాకు పెద్ద కుమారుడు అయిన ఏషావు ఏం చేశాడు అసలు? ఎందుకని అలాంటి వారు మీలో ఉంటారేమో జాగ్రత్త అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఏదైనా తప్పుడు పని చేస్తే
అప్పుడు మిగతా వాళ్ళు అంటారు, ఒరే వాడిలాగా ఉండకరా అంటారు. ఒకవేళ ఎవడన్నా మంచి పనులు చేస్తున్నా, ఒరే వాడిని చూసి నేర్చుకోరా, వాళ్ళలాగా ఉండరా అంటారు. ఏమండి? ఇప్పుడు ఏషావులాగా ఉండకూడదు, ఒకవేళ ఉంటారేమో జాగ్రత్త అన్నాడు అని అంటే, ఏషావు అసలు చేసిన పొరపాటు ఏమిటి? ఏం చేశాడు? ఎందుకని అతని గురించి భ్రష్టుడు, వ్యభిచారి అన్నట్టుగా మాట్లాడాడు దేవుడు? ఒకసారి మనం గమనిస్తే, ఏషావు అతడు అడవులకు వెళ్ళి వేటాడి ఆహారం తెస్తూ ఉండేవాడు. అది తండ్రికి ఇస్తూ ఉండేవాడు. యాకోబు ఇంటి దగ్గర ఉంటూ, తన తల్లి దగ్గర ఉంటూ, తన తల్లితో పాటుగా వంటలో సహకారంగా ఉంటూ ఉండేవాడుగా కనబడుతూ ఉంటుంది. ఒక్కనొక రోజున ఏషావు వేటకు వెళ్ళాడు. ఆ రోజు తనకి ఏమీ దొరకలేదు, అలసిపోయాడు. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన అతనికి ఇంట్లో ఒక ఎర్రగా ఒక కూర కనబడుతూ ఉంది. వెంటనే తనకు భోజనం పెట్టమని చెప్పాడు. ఆ టైంలో యాకోబు తెలివిగా తన సోదరుడితో మాట్లాడాడు. ఏం మాట్లాడాడో ఒకసారి మనం 25వ అధ్యాయం 30వ వచనం కాడ నుంచి చూద్దాం. నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. కూర ఎర్ర కనబడుతుందండి, అందులో నాకు దయచేసి కొంచెం ఆహారం పెట్టమని అడిగాడు. అడిగితే చూడండి అప్పుడు ఏం జరిగింది. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగుగా, ఏషావు, నేను చావబోచున్నాను గదా, జ్యేష్ఠత్వం నాకెందుకనెను. చూసారండి, ఆకలితో ఇంటికి వచ్చాడు. ఎర్రని కూర కనపడింది, భోజనం పెట్టమన్నాడు. అక్కడేమో యాకోబు ఉన్నాడు. అతడు అన్నాడు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్ము అన్నాడండి. అంటే భోజనం పెట్టాలంటే జ్యేష్ఠత్వం ఇమ్ము అని అడిగాడు. వెంటనే ఏదోము ఇక ఏషావు ఏమన్నాడు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు అన్నాను. చూసారా, అలసిపోయి ఇంటికి వచ్చిన అతను, ఏమండి, అలసిన అతను, నేను చనిపోబోతున్నాను, ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు, ఈ జ్యేష్ఠత్వాన్ని తీసుకుని నాకు భోజనం పెట్టు అని అంటున్నాడు. ఇది ఇతను చేసిన తప్పు. ప్రియులారా, మనం ఒకసారి ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో జ్యేష్ఠులకి దేవుడు ఒక స్థానాన్ని ఇచ్చాడు. ఆదికాండంలో మనం చదువుతూ ఉన్నప్పుడు జ్యేష్ఠుల పేర్లు మాత్రమే వ్రాసి తర్వాత మిగతా వారు అని చెప్తాడు. అలాగని మనము ఆస్తి పంపకాల విషయానికి వచ్చి చూసినప్పుడు కూడా జ్యేష్ఠులకు మరి జ్యేష్ఠ భాగం అని ఒక ప్రత్యేక భాగాన్ని కూడా ఇమ్మని దేవుడు సూచించాడు మోషేకు. అంటే ఇప్పుడు జ్యేష్ఠుడంటే దేవుని దృష్టికి అతడు ఎన్నిక అయినవాడు కాబట్టి అతనికి ఆస్తులు కూడా ఒక ప్రత్యేకమైన వాటా ఉంది. ఇక్కడ అంటాడు జ్యేష్ఠత్వపు హక్కు. మనం హెబ్రీ పత్రికలు చదువుకున్న మాటలో జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నాడు అన్నాడు.
చూసారా? అంటే ఒక్క పూట భోజనానికి తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్నాడు అన్నాడు ఇక్కడ. ఒక పూట భోజనం చేయకపోతే ప్రాణం మీదకి వస్తుంది అంటారా? ప్రాణాలు పోతాయా? మరి అతను ఏమంటున్నాడు? చావబోతున్నాను అంటే జ్యేష్ఠత్వపు విలువ అతడు గుర్తించలేదు. జ్యేష్ఠత్వాన్ని సునాయాసంగా ఎంచాడు అతను. ప్రియులారా, ఈ రోజున కూడా దేవుడు కొంతమందిని ఒక ప్రత్యేకమైన వారిగా ఎన్నిక చేసుకున్నప్పుడు ఆ ప్రత్యేకతను నిలబెట్టుకోలేని వారు చాలామంది కనబడతారు. అలాంటి వాళ్ళే ఏషావు లాంటి వాళ్ళు. ఈ రోజున సంఘాల్లో కూడా భోజనానికి లోబడి సంఘ వ్యవస్థలను పాడు చేసే వ్యక్తులు కూడా చాలామంది కనబడుతూ ఉంటారు. ఒక పూట భోజనానికి వాళ్ళు ఆరాట పడిపోయి ఆయా చోట్లకు పరుగులెట్టే వారిని చూస్తూనే ఉంటాం మనం. ప్రియ దేవుని పిల్లలారా, ఒకానొక సమయంలో యేసుక్రీస్తు వారి దగ్గరికి కొంతమంది ఎంతో ప్రయాసతో ఆయన దగ్గరకు వచ్చారు. యేసుక్రీస్తు వారు ఎక్కడెక్కడ ఉన్నారో వెతుక్కుంటూ మరీ వచ్చారు వారు. అయితే వాళ్ళ దగ్గర ఆ యొక్క యేసుక్రీస్తు వారి దగ్గరికి వాళ్ళు వచ్చి, బోధకుడా, మరి మేము నిన్ను వెతుకుతూ వచ్చాము అని చెప్పి వారు అన్నారు. నువ్వు మాకు ఎక్కడ కనపడలేదు, నీకోసం మేము చాలా చోట్లకు వెళ్ళాము అన్నట్టుగా చెప్పారు. అప్పుడు యేసుక్రీస్తు వారు, మీరు రొట్టెలు భుజించుట వలన మాత్రమే నన్ను వెతుకుతున్నారు అన్నారు. అంతకుముందు ఆయన దగ్గరకు వచ్చిన వారికి రొట్టెలు కొన్ని చేపలు 5,000 మందికి పంచగా కొన్ని మిగిలాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వారితో ఉంటే మాకు భోజనానికి కొదువు ఉండదు అనే ఉద్దేశంతో వచ్చినట్లుగా యేసుక్రీస్తు వారు మాట్లాడారు. చూడండి, ఆ మాట మనకి యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వచనంలో యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెంబడించుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. 27వ వచనం, క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. చూసారా, మనం తినే ఆహారం క్షయమైనది. ఈ క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి అంటున్నాడు ఆయన. అంటే నా దగ్గర ఏదో రొట్టెలు పెడుతున్నానని చెప్పి నన్ను వెంబడించొద్దు. అలా వెంబడిస్తే ప్రయోజనం ఉండదు. నిత్య జీవము కొరకైనా అక్షయమైన ఆహారం అంటే వాక్యం గురించి రండి నా దగ్గరికి, నా మాటలు వినడానికి రండి, అంతేగాని నేను పెట్టే భోజనం కొరకు కాదు అన్నారు. ఈ రోజున చాలామంది భోజనం కొరకే ప్రయాసపడుతున్నారు తప్ప, అక్కడికి వెళ్తే భోజనాలు పెడతారని వెళ్తున్నారే తప్ప, అక్కడికి వెళ్తే మంచి వాక్యం ఉంది, చక్కని వాక్యం వినిపించబడుతుంది, మమ్మల్ని సరిదిద్దే వాక్యము, మమ్మల్ని ఆత్మీయంద బలపరిచే వాక్యము, దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవించగలిగే వాక్యము అక్కడ మాకు దొరుకుతుంది అనేవాళ్ళు ఈనాడు చాలా తక్కువ మంది. అందుకని ఈ వాక్యంలో మనం చూస్తే ఏషావును భ్రష్టుడని ఎందుకు అన్నాడు అని అంటే, ఆహారం కొరకు జ్యేష్ఠత్వాన్ని వదిలేసుకున్నాడు. భ్రష్టుడు అంటే చెడినవాడు అని అర్థం. ఏమండి, జ్యేష్ఠత్వ విలువను
గమనించలేదు, దాని విలువను గుర్తించలేదు. దేవుడు మనకి ఎలాంటి స్థితిని ఇచ్చాడో అది తెలుసుకోవాలి. ఎన్నిక లేని మనల్ని ఆయన పిల్లలుగా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. కాబట్టి ఆ స్థితిని మనం మర్చిపోకూడదు. నీవు నా కుమారుడు, నీవు నా బిడ్డవు అని దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన దృష్టితో చూసినప్పుడు దానిని విసర్జించి మనం అపవాది పిల్లలుగా కనుక వెళ్ళిపోతే ఇలాంటి భ్రష్టత్వం మనకు సంభవిస్తుంది. ఏమండి? కాబట్టి ఎప్పుడైతే పూట కూటు కొరకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడో, జ్యేష్ఠత్వాన్ని వదులుకున్నాడో, అతన్ని భ్రష్టుడుగా వర్ణించాడు ఇక్కడ. ఏమండి? ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను, ఏశావు వంటి భ్రష్టుడైనను. రెండవ వర్ణనలో చూడండి, వ్యభిచారి అయినను అన్నాడండి. తన గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు భ్రష్టుడుగా వర్ణించాడు, వ్యభిచారిగా వర్ణించాడండి. వ్యభిచారి అని ఎవరిని అంటారు అని అంటే, తనకు సొంత భర్త ఉండగా తను వేరొక పురుషుల్ని ఆశ్రయించినట్లయితే వారిని వ్యభిచారులు అంటారు. అలాగనే సొంత భార్య ఉండగా వేరొక స్త్రీని ఎవరైనా ఆశ్రయిస్తే అతన్ని కూడా వ్యభిచారి అంటారు. స్త్రీ పురుషుల్లో తనకు ఇవ్వబడిన వారిని కాక మరొకరిని ఆశ్రయించిన వారు వ్యభిచారులు. మరి ఇప్పుడు ఇతని వ్యభిచారి అని ఎందుకన్నాడు అని అంటే, తనకి ఇవ్వబడిన ఆ శ్రేష్టమైన జ్యేష్ఠత్వాన్ని వదులుకున్నాడు, విడిచిపెట్టేశాడు. దేని కొరకు? కేవలము ఒక పూట భోజనము కొరకు. ఏమండి? పరస్త్రీ మోజులో పడి, పరపురుషుల మోజులో పడి కుటుంబాలని పాడు చేసుకుంటూ ఉన్నవారు ఎంతమంది లేరు సమాజంలో? క్రైస్తవ కుటుంబాల్లో కూడా చాలామంది అలాంటి జీవితాలు కలిగిన వారు ఉంటున్నారు. కాబట్టి అలాంటి వారు ఉంటారేమో. దేవుడిచ్చిన దానిని తృణప్రాయముగా ఎంచి దాన్ని లెక్కలేనిదిగా చూసి తన్ను తాను పాడు చేసుకునేవాళ్ళు మీలో కూడా ఉంటారేమో, జాగ్రత్త అని దైవజనుడు ఈ పత్రికలో చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. ఏశావు లాంటి తత్వము మీలో ఎవరిలోనైనా ఉందా? జాగ్రత్త, అలా ఉండకుండా చూసుకోండి అని అంటున్నాడు. తర్వాత వచనంలో ఏమన్నాడు చూడండి, 17వ వచనంలో, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద నవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు అని అంటున్నాడు. తర్వాతటండి, ఏశావు ఆశీర్వాదము పొందగోరి శ్రద్ధగా వెతికాడటండి. ఆశీర్వాదానికి తగినది జ్యేష్ఠత్వం అన్నాడు, ఇప్పుడు దాన్ని వదిలేసుకున్నాడు. అంటే ఆశీర్వాదకరమైన దాన్ని వదులుకుని నీ అజ్ఞానం ద్వారా మరలా నీవు ఆశీర్వాదాన్ని వెదిగితే అవకాశం ఉండదు అన్నట్టుగా చెప్తున్నాడు ఈ యొక్క వాక్యంలో. తర్వాత శ్రద్ధతో వెతుకుతున్నాడట, నాకు ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదం కావాలి.
కానీ అతడు కన్నీళ్లతో వెతికిన గనట అతనికి అవకాశం దొరకలేదట అండి. అతడు విసర్జింపబడిను అంటే ఆశీర్వాదం పొందడానికి ఇంక అవకాశం లేదు అతనికి. అతడు విసర్జింపబడినని మీరు ఎరుగుదురు అంటున్నాడు. మీకు తెలుసు కదా, తర్వాత నాకు ఆశీర్వాదం కావాలని తండ్రిని అడిగితే ఒక్క ఆశీర్వాదం కూడా లేదు అని నీ సోదరుడి పట్టుకుపోయాడని చెప్పి ఇస్సాకు అన్నాడు కదండి. కాబట్టి మనము గమనించాల్సింది ఏమిటంటే, దేవుడు మనకిచ్చిన స్థితి ఏదో మొట్టమొదట గుర్తించాలి. ఎన్నిక లేని మనకి ఆయన ఏ స్థానాన్ని ఇచ్చాడో అది గుర్తించాలి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదులుకోవడానికి సిద్ధపడకూడదు. దేవుడు విశ్వాసం ద్వారా మనల్ని ఆయన పిల్లలుగా అంగీకరించాడు. ఆయన పిల్లలుగా అంగీకరించినప్పుడు ఆయన పిల్లలుగానే మనం బ్రతకాలి తప్ప మరొకరి పిల్లలుగా మనం ఉండడానికి సిద్ధపడకూడదు. యోహాను సువార్తలో కొంతమందిని గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు అన్నారు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అని అంటారు. చూడండి ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ భాగంలో, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అన్నారు. మరి అసలు వారేమన్నారు ఏమండి? 39వ వచనంలో, అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహామనిరి. ఏమంటున్నారు వాళ్ళు? మా తండ్రి అబ్రహాం. విశ్వాసులకు తండ్రిగా పిలువబడిన అబ్రహాము మా తండ్రి అని వాళ్ళు అన్నారు. ఇక్కడ మనం చదువుని భాగంలో ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? ఏమన్నారు? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అన్నారు. చూసారా, వాళ్ళేమో మేము అబ్రహాం సంతానమని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మీ తండ్రి అబ్రహాం కాదు నైనా అపవాది అంటున్నాడు యేసుక్రీస్తు వారు. ఈరోజున కూడా దేవుడు మా తండ్రి అని మనం చెప్పుకుంటున్నాం, కానీ ఆయన నిన్ను తండ్రిగా నిన్ను బిడ్డగా అంగీకరించాడో లేదో నీకు తెలుసా? మరి బిడ్డగా అంగీకరిస్తే నువ్వు ఆయన బిడ్డగా నడుచుకోవాలి, కానీ ఆయనకు వ్యతిరేకంగా ఎలా నడుస్తావు? కాబట్టి ఈ మాటలు గమనించుకుని ఏశావుని భ్రష్టుడని, ఏశావుని దేవుడు వ్యభిచారి అని పోల్చి, అలాంటి వాడు మీ సంఘాలలో కానీ మీ సమాజంలో కానీ ఉంటాడేమో జాగ్రత్త అని దేవుడి మాటలు చెప్పాడు కనుక, ఉన్నది పోగొట్టుకుని తర్వాత వెదిగితే అతనికి ప్రయోజనం మరల దొరకలేదు, అతడు విసర్జింపబడ్డాడు అని దేవుడు ఈ లేఖనముల ద్వారా మనకు తెలియపరిచాడు కనుక, ఉన్నదాన్ని పోగొట్టుకోకుండా, లేని దాని కొరకు ఆశపడకుండా, ఈ భక్తి జీవితంలో తగిన విధానం కలిగి దేవునికి మహిమకరంగా, ఇహలోకంలో మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరందరూ కూడా సిద్ధపడాలని కోరుతూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు అందరి వినికిడిలో భద్రము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా నాతో ఏకీభవించండి. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, నీ దయగలిగిన నామానికి కృతజ్ఞతగా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మమ్మల్ని ప్రేమించి ఈరోజు ఈ వాక్యాన్ని మాకు తెలియపరిచారు, అందరి బట్టి స్తోత్రాలు. ఆయన వినిన నీ పిల్లలందరూ కూడా ఒకవేళ ఎవరిలోనైనా ఏశావు లాంటి జీవితం ఉంటే,
ఏశావు లాంటి ప్రవర్తన ఉంటే వారు గమనించుకుని ఏశావుకు మరలా ఆశీర్వాదం కొరకు ఎంత వెతికినా ప్రయోజనము దొరకలేదనే విషయాన్ని తెలుసుకొని ఉన్నది పోగొట్టుకుని మరలా దాని కొరకు ప్రయత్నిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని గుర్తించుకుని ఎవరికి వారి జాగ్రత్త పడే అవకాశం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. జ్ఞానమును వివేకమును నీ పిల్లలకి దయచేయండి. అజ్ఞాన స్థితి నుండి నీ పిల్లలందరినీ కూడా తప్పించండి దేవా. ఈ వాక్యం వినిన వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ శ్రేష్టమైన నామములో ఆయా కుటుంబాల్లో ఎవరైనా రోగగ్రస్తులుగా ఉన్నట్లయితే మీరే వారిని ముట్టి స్వస్థతపరచండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి. అశాంతిలో ఉన్న కుటుంబాలకు నువ్వు శాంతినివ్వండి. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని నీ ధననిధిలో నుండి నాయన వారికి ఈవులను పంపి వారిని తృప్తిపరచండి. ప్రతి కుటుంబాన్ని కూడా ఆత్మయందు బలపరచండి. ప్రతి ఒక్కరూ కూడా నీ ఆశీర్వాదాలు పొంది నీ ఆశీర్వాదాలను బట్టి ముందుకు సాగడానికి తగిన సిద్ధబాటు నిమ్మని వినిన ప్రతి ఒక్కరిని కూడా నీ యందు తగినట్లుగా బలపరిచి నడిపించుమని రక్షకుడు ప్రభువైన యేసు దయగలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.